మార్పు సహజం. కానీ ఈ లోకంలో ఏదైనా మారేదంటూ లేదు అంటే అది అమ్మ ప్రేమ మాత్రమే. కాలం మారుతుంది, వాతావరణం మారుతుంది, మనిషి మనసు మారుతుంది, కానీ అమ్మ ప్రేమ మాత్రం మారనే మారదు. కొంచెం ఆయిల్ పెట్టుకోవాలి నాన్న. ఆయిల్ పెట్టుకుంటే ఎప్పుడైనా ఒకసారి ఆయిల్ పెట్టుకుంటే హెడ్ఏక్ అంత పదుండు. కొంచెం కొబ్బరి నూనె తెస్తాను, పెట్టి ఆయిల్ పెడతాను. కొద్దిగా కొద్దిగా కొంచెం పెట్టుకుంటే ఏమైతా. మన లైఫ్లో ఎన్నో రిలేషన్షిప్స్ వస్తాయి, కానీ అమ్మతో ఉండే ఆ స్పెషల్ రిలేషన్షిప్, స్పెషల్ బాండింగ్ ఇంకెవరితో ఉండదు. చిన్నప్పుడు ప్రతి క్షణం అమ్మ చుట్టూనే తిరుగుతూ ఉండేటోళ్ళం. అది వంటింట్లో సహాయం చేయడం కానీ, లేదా ఏదైనా చిన్న చిన్న షాప్ నుంచి తీసుకురావడం కానీ అదే పెద్దయ్యాక అమ్మ కోసం కనీసం 10 minutes కూడా స్పెండ్ చేయట్లేదు. ఒకప్పుడు అమ్మే మన ప్రపంచం, కానీ ఇప్పుడు ప్రపంచం చుట్టూ మన పరుగులు. ఎంత ఏజ్ వచ్చినా కానీ అమ్మతో ఉన్నప్పుడు మనం ఎంత పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళగానే అనిపిస్తుంది. ఎవ్రీడే మన లైఫ్లో ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. ఆఫీస్లో కానీ, కాలేజ్లో కానీ, ఈ ప్రతి జీవితంలో ఎప్పుడూ టెన్షన్స్ ఉంటానే ఉంటాయి. కానీ అన్నిటికీ ఒకే ఒక సింపుల్ సొల్యూషన్, అమ్మ ఆయిల్ పెట్టడం. అమ్మ తన చేత్తో ఆయిల్ పెట్టి మసాజ్ చేసినప్పుడు అన్ని టెన్షన్స్ మర్చిపోయి చాలా రిలాక్సింగ్గా ఉంటాం. ఆ ఒక్క 5 minutes లైఫ్లో మళ్ళీ మనం చిన్నపిల్లలం అయిపోతాం. ప్రతి అబ్బాయి తన లైఫ్లో ఎన్నో హెయిర్ స్టైల్స్ మార్చి ఉండొచ్చు, కానీ తన ఫస్ట్ హెయిర్ స్టైల్ని ఎప్పుడు మర్చిపోలేడు. అదే అమ్మ సెట్ చేసిన హెయిర్ స్టైల్. అది 30sలో కానీ, 20sలో కానీ, 40sలో కానీ, 50sలో కానీ. ఎప్పుడైతే వాళ్ళ అమ్మ మళ్ళీ హెయిర్ స్టైల్ని దూతుందో ఆ ఫీలింగే డిఫరెంట్ ఉంటుంది. ఆఫ్టర్ 7 years మా మమ్మీ నాకు హెడ్ మసాజ్ ఇచ్చి తన సేమ్ హెయిర్ స్టైల్ మళ్ళీ దువ్వింది. సో నాకు మళ్ళీ అన్ని రోజులు బ్యాక్కి గుర్తొచ్చేసాయి. సో ఒకవేళ మీకు కూడా అలాంటి జ్ఞాపకాలు ఏమైనా గుర్తొచ్చుంటే ఈ వీడియో చూసిన తర్వాత ప్లీజ్ కామెంట్ చేయండి. ఎలా ఉంది? సమ్మగా ఉందా? కొంచెం బాగుందా? ఇప్పుడు బాగుంది. కొంచెం అప్పుడప్పుడు ఇట్లాగా ఎప్పుడో 2 నెలకో ఒకసారి పెట్టుకుని తల స్నానం చేసేస్తే తలనొప్పి కూడా తగ్గుద్ది. ఇటు తిరుగు. చిన్న పిల్లడు అప్పుడు చూడప్పుడు దూటమే. చాలు మమ్మీ, ఉంటే చాలు. సరే, థ్యాంక్ యూ మమ్మీ. Thank you very much for watching. Please like, subscribe.